హలో ఫ్రెండ్స్, అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఈ మధ్య రైలు ప్రయాణం చేశాను. ఈ ప్రయాణంలో నా పరిశీలనలోనే ఒక అంశాన్ని మీతో ప్రస్తావించాలని అనుకుంటున్నాను. నేను ప్రయాణిస్తున్న బోగిలో ఒక కుటుంబాన్ని పరిశీలించాను. తల్లి, తండ్రి, ఇద్దరు ముద్దుగొలిపే చిన్నారులు. వీళ్ళు కూడా నేను బయలుదేరిన స్టేషన్లోనే ప్రయాణం మొదలుపెట్టారు. అయితే పిల్లలకు ప్రయాణం అంటే చాలా ఆనందం, అది మనకు తెలిసిన విషయమే. కానీ ఆ పిల్లల తల్లి ఏమి చేశారంటే, రైలు స్టార్ట్ అయిన దగ్గర నుండి వారి స్కూల్ పుస్తకాలు తీసి వారితో హోంవర్క్ చేయించడము, మ్యాథ్స్, సైన్స్ వర్క్ చేయించడము, మిగిలిన సబ్జెక్ట్స్లో స్కూల్ సిలబస్ చదివించి వారికి టెస్ట్ కండక్ట్ చేయడము, మిస్టేక్స్పై కోపడము చేస్తున్నారు. ఆ పిల్లలు పాపం జర్నీ ఎంజాయ్ చేయకపోగా చాలా భయంగా కనిపించారు. నాకు అది కరెక్ట్ కాదేమో అనిపించింది. దానికి బదులుగా పిల్లలకు ఆనందంతో పాటు జ్ఞానాభివృద్ధి చేసేలా కొన్ని చిట్కాలు పాటిస్తే బాగుంటుంది అని అనిపించింది. మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియపరచండి. తర్వాత వీడియోలో నాకు తెలిసిన కొన్ని చిట్కాలు పిల్లల ప్రయాణంలో అల్లరి చేయకుండా సరదాగా నేర్చుకునేలా కొన్ని మంచి ఆలోచనలు షేర్ చేసుకుంటాను.